చలో రిసార్ట్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్కి అయింది కదా అండి నా వ్లాగ్ వచ్చేసి. అవునండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకోసం అని చెప్పేసి మీకు టైం టు టైం వ్లాగ్స్ రావట్లేదు. బట్ మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ పెట్టడానికి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, నేను మీతో పాటు మీరు నాతో పాటు వచ్చేలాగా నేను మీకోసం అని వ్లాగ్ తీస్తున్నాను. ఈ వ్లాగ్లో మీరు లియోనియో రిసార్ట్ చూస్తారు. అది మన హైదరాబాద్లో ఉన్న లైక్ షామీర్పేట్లో ఉంటుందండి. సో కంప్లీట్ మా ఎంటైర్ అకాడమీని తీసుకెళ్లారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మంచిగా బస్లో సాంగ్స్ పెట్టుకొని ఫుల్ జోష్తో ఎగురుకుంటూ వచ్చాము అని అనుకుంటున్నారా? కాదండి, మా బస్సులో సౌండ్ బాక్స్ పెట్టలేదు. సో అలా మేమేం చేసామంటే అందరు మొబైల్స్లో సాంగ్స్ పెట్టేసి ఆ డిక్కి పైన పెట్టేసాము. సో కొంచెం అది లౌడ్ వాయిస్ రావడం వల్ల కొంచెం అలా డాన్సెస్ అవన్నీ సాంగ్స్ మేనేజ్ చేసాము. సో లైక్ రిసార్ట్ వచ్చేసింది, అందరం దిగిపోతున్నాం అనమాట ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక, సో ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో అది ఎంటైర్ మా కోసమని బుక్ చేసింది అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళింది సాటర్డే రోజు, బట్ మాకు ఫ్రైడే రోజే ఇంటిమేట్ చేశారు దట్ వీఆర్ గోయింగ్ అని చెప్పేసి. సో ఆ రోజు నైట్కి నైట్ ఎట్లా షాపింగ్ చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఆల్రెడీ నా దగ్గర 1 పీస్ డ్రెస్ ఉండే, సో దాంతో మేనేజ్ చేశాను. అండ్ షూ కోసం తిరిగాను కానీ బట్ నాకు నచ్చింది దొరకలేదు, సో అందుకే నేను తీసుకోలేదు. అండ్ ఫస్ట్ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అందరము వెళ్ళాము. అండ్ ఫస్ట్ వెళ్ళగానే కంప్లీట్ ఎంటైర్ గ్రీనరీ చూస్తే లైక్ వావ్ అనిపించింది. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉండింది అనమాట, ఎందుకంటే లైక్ మైండ్ రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది అనమాట. అరే ఎక్కడ సంతారా ఇది? సికింద్రాబాద్ ఎక్కడిది? వెల్కమ్ టు సికింద్రాబాద్. చక్కగా ఫ్రెండ్స్ అందరం మంచి చిల్ అవుట్ అయ్యామండి. సో లైక్ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా లైక్ ఫస్ట్ థింగ్ ఉండేది ఏంటి అని అంటే ఫొటోస్. సో ఫస్ట్ అదంతా చూడగానే లైక్ ఫొటోస్కి ఫోజ్ ఇచ్చామన్నమాట. కొన్ని ఫొటోస్ యాజ్ వెల్ యాజ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఫస్ట్ వెళ్ళగానే కాంప్లిమెంటరీ డ్రింక్స్ టైప్ ఇచ్చారు మాకు. సో నార్మల్గా ఫస్ట్ గ్యాదర్ అయిపోయి కాసేపు అలా చిట్చాట్ చేసుకొని దాని తర్వాత ఒక్కొక్కటి స్టార్ట్ చేశారు. ఫస్ట్ టగ్ ఆఫ్ వార్తో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అటు బాయ్స్ ఇటు గర్ల్స్ మంచి టగ్ ఆఫ్ వార్ అయితే నడిచింది. బట్ పర్లేదు, సమ్ టైమ్స్ మేము గెలిచాము అండ్ ఇంకొకసారి వాళ్ళు గెలిచారు. నేను చూడండి అక్కడ ఎలా నిల్చున్నాను. ఫస్ట్ బాగానే పట్టుకొని లాగాను, బట్ ఎందుకో నాకు అవ్వలేదు. మీలో మీరు కొట్టుకోవచ్చు అవ్వండి రాబాయ్, నన్ను ఎంటర్టైన్ చేయండి అనేలాగా పక్కకు నిల్చున్నాను అంతే. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా లాగేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం. సో గట్టిగా అయితే తగ్గవారు లాగా నిజంగానే వార్ ఇచ్చేద్దామని చెప్పేసి గట్టిగా లాగాము. బట్ కొంచెం ఇంకా వాళ్ళే గెలిచారనుకోండి. అటు లాగి అట్లాగే ఆల్రెడీ పోయి అక్కడ ముందు పడ్డారు. హాయ్ సార్ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఇందాక మీరు చూసింది మా ప్రతాప్ సార్, అవర్ రీజనల్ మేనేజర్ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ నిఖిత, తన పేరు కూడా నిఖిత. అండ్ బ్యాక్ వచ్చేసి మేఘ్నా అండ్ గాయత్రి యాజ్ వెల్ యాజ్ భువన అండ్ బాణిప్రీత్. సో ఆఫ్టర్ టగ్ ఆఫ్ వార్ తర్వాత లైక్ స్పీచెస్ అనేవి స్టార్ట్ చేశారండి. In this way from the management, so really wants to thank the management for this kind of gathering. And yes guys, all the best. So don't want to take much time because we are here for enjoying the day. So before we start our day, let's hear something from our managing director. So Mr. Zairuddin Garu, please sir. We have, so thank you so much sir. So big round of applause to Mr. Zairuddin Garu. ఇక్కడ పింక్ డ్రెస్లో చూస్తుంది మా మేనేజర్ పార్వతి మ్యామ్. with the party
शुरू हुई है। స్వచ్ఛమైన అర్థతే నువ్వు బిట్టకవాలా. నెక్స్ట్ వచ్చేస్తుంది మా డైరెక్టర్ సార్ జహీరుద్దీన్ సార్. వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ నెవర్ గివ్ అప్ గాయ్ అన్నమాట. 12 వరకు అయితే డాన్సెస్ వేసామండి. అండ్ దెన్ 12 to 1 వచ్చేసి ఇండోర్ గేమ్స్ అని చెప్పారు. ఆఫ్టర్ 1 to 2 లైక్ లంచ్ బ్రేక్. దెన్ ఆఫ్టర్ మళ్ళీ పూల్కి వెళ్దామని చెప్పేశారు అనమాట. సో ఇదంతా లైక్ పూల్ వ్యూ అండి ఇది. సో ఇందాక నేను చెప్పాను కదా నిఖిత అని చెప్పేసి, షీ ఈజ్ ద వన్. యా, ఇది వచ్చేసి ఇండోర్ గేమ్స్ అనమాట. సో మీరు ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే కనుక లైక్ మెనీ ఆఫ్ ద గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. పూల్ వచ్చేసి యాజ్ వెల్ యాజ్ చెస్ ఆడుతున్నారు, క్యారమ్స్ ఆడుతున్నారు అండ్ టేబుల్ టెన్నిస్. సో చూశాను అన్నీ మనకి సెట్ కాని గేమ్సే ఉన్నాయి. పర్లేదే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాసేపు టేబుల్ టెన్నిస్ అయితే ఆడుకున్నాను అనమాట. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మీరు వచ్చేసి చూసినట్టయితే మా హెచ్ఆర్ తిను సంధ్య మ్యామ్. సో తను షీఈస్ ప్రమోటింగ్ మై ఛానల్. ఫస్ట్లీ స్పెల్ చేయడానికి ఛానల్ నేమ్ రాలేదు. నిర్వాణానికి ఎవరు చెప్పినా కూడా లైక్ నిర్వాణికి అననికి లైక్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అయితే రావట్లేదు. సో లైక్ ఎవ్రీబడి సేయింగ్ లైక్ నిర్వాణానికి అని చెప్పేసి అంటున్నారు, బట్ ఇట్స్ నిర్వాణికి. సో దాని తర్వాత ఇక్కడ నేను ఇది ఒక ట్రయల్ చేద్దామని అనుకున్నాను, బట్ ట్రై అయితే చేశాను. అది వీడియో తీయలేదు మాలిక్య, పర్లేదు. సో నార్మల్గా ఆడేసుకున్నాము. దెన్ ఆఫ్టర్ బయటికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో ఇక్కడ మాలిక్య కనిపిస్తుంది కదా జుట్టు విరబోసేసుకొని. ఇక్కడ మీరు చూస్తున్నారు యాక్చువల్లీ దే ఆర్ ద ట్రైనర్స్ అనమాట. బట్ ఇందులో కూడా వాళ్ళు దే ఆర్ వెరీ స్కిల్డ్గా కనిపించారు. ఎవ్రీ బాల్ని లైక్ కరెక్ట్ హిట్ చేశారు. సో ఇక్కడ నేను అనమాట. ఇక్కడ ఐటీలో కార్తిక్ ఉంటారు, తనతో ఆడాను నేను. సో ఇక్కడ వచ్చేసి గాయత్రి, అలిక్య యాజ్ వెల్ యాజ్ ప్రతాప్ సార్. అండ్ ఇక్కడ మా వర్షిని చూడండి కూర్చుంటుంది, నేను వీడియో రాగానే లేస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ ఇండోర్లో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్. ఇది నేను చెప్తున్నాను చూపిస్తానన్నా అసలు విషయానికి రావట్లేదు ఏంటా అని చూస్తున్నారా? వచ్చేసాం, ఇట్స్ ఫుడ్. ఇది లంచ్ టైం అనమాట. ఫుల్ ఆకలితో వచ్చాము, ఎందుకంటే లైక్ మార్నింగే మేము అరౌండ్ 8 o'clock కల్లా యాక్చువల్గా అకాడమీలో ఉన్నామన్నమాట. బట్ టిఫిన్ ఏం చేయలేదు. సో అప్పటికి ఆకలి అవుతుంది. సో అందరం యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే కాబట్టి బ్యాడ్ లక్ అనమాట. నాన్ వెజ్ తినకుండా వెజ్ తినాల్సి వచ్చింది. బట్ వెజ్ ట్రై చేద్దామని చెప్పేసి లైక్ అన్ని వెరైటీస్ ట్రై చేసాము. మోస్ట్లీ అక్కడ ఏమున్నాయి అని అంటే లైక్ ఫస్ట్ సలాడ్స్తో స్టార్ట్ అయిందనమాట. కీరా అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారెట్, ఆనియన్స్ అండ్ ఇక్కడ వెజిటేబుల్ సలాడ్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫ్రూట్ సలాడ్ కూడా పెట్టారు అండ్ పాస్తా యాజ్ వెల్ యాజ్ ఇంకా వచ్చేసి లైక్ పాపడ్స్ కూడా పెట్టారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సూప్ అనమాట ఇది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ రైతా పెట్టారు. రైతా అండ్ డిఫరెంట్ కర్రీస్ లైక్ పాలకూర పప్పు యాజ్ వెల్ యాజ్ పికిల్స్, ఆలు, బ్రింజాల్ కర్రీ పెట్టారు, వెజ్ బిర్యానీ, ఎవ్రీథింగ్, పన్నీర్ బటర్ మసాలా, ఎవ్రీథింగ్ ఇక్కడ వెజ్ది పెట్టారనమాట ఇక్కడ. సో నేను వెజ్ తిన్నాను, నా ఫ్రెండ్స్ వచ్చేసి నాన్ వెజ్ తిన్నారు కొందరు. బట్ ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ మ్యాటర్ ఏంటి అంటే నాన్ వెజ్ కంటే వెజ్జే బాగుందంట టేస్ట్, నాన్ వెజ్ బాగాలేదంట. వినగానే వావ్ అనిపించేసింది. దెన్ తర్వాత డెజర్ట్స్ ట్రై చేసాము లైక్ ఐస్ క్రీమ్, బ్రౌన్లీ యాజ్ వెల్ యాజ్ సలాడ్ ఉండింది, హల్వా అవన్నీ పెట్టారనమాట. దెన్ ఆఫ్టర్ లైక్ నార్మల్గా అవుట్డోర్ చూద్దామని వెళ్ళామన్నమాట. సో దీస్ ఆర్ ది 3 monkeys. అండ్ ఇప్పుడు వస్తున్నారు లైక్ వినీత్ యాజ్ వెల్ యాజ్ కార్తిక్. అండ్ ఇప్పుడు మేము అవుట్డోర్ చూడనీకని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా చాలా వాటర్లో ఆడుకోబోయిందండి నాకు ఫస్టే. బట్ ఫస్ట్ ఇది అవుట్డోర్ అంతా కొంచెం షూట్ చేసిన తర్వాత వాటర్లోకి వెళ్దామని చెప్పేసి ఆగాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఫొటోస్ అవన్నీ స్టార్ట్ చేశారు ఇక్కడ. సో ఇదంతా చూసుకొని లైక్ అవుట్డోర్కి వెళ్తే ఫస్ట్ ఇక్కడ లైక్ మోస్ట్లీ ట్రైనర్స్ అందరు కలిసి క్రికెట్ ఆడుతున్నారు.
సో నేను కూడా ఆడదాం అనుకున్నాను, బట్ మన టాలెంట్ మామూలుగా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఆడలేదన్నమాట. సో ఇక్కడ నుండి అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేస్తే ఏంటి అంటే, సో లైక్ వీ హ్యావ్ ఏ చెస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ లూడో అండ్ స్నేక్ అండ్ ల్యాడర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా ఆడుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఏంటి అంటే, మనకి లోపల ఇంకొకటి కూడా ఉంది, లైక్ క్రికెట్ ఆడుకోనికి స్పేస్, యాజ్ వెల్ యాజ్ వాలీబాల్కి ఉంది. అండ్ కంప్లీట్ లైక్ ఫుల్ స్పేస్ అయితే ఉంది ఎంటైర్. నేను అంటే లైక్ వెళ్ళలేదు, జస్ట్ నార్మల్గా దూరం నుంచి అయితే షూట్ చేశాను. సో దీస్ ఆల్ లైక్ అవుట్డోర్ గేమ్స్ అనమాట. डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. Yeah guys, this is about our vlog. Hope you guys are like this video. And don't forget to like, share and subscribe to Nirvaniki channel. Bye bye.